తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ప్రాజెక్ట్ చూసుకుంటే గనక కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఒక బిగ్ ట్విస్ట్ అయితే నెలకొంది. సిబిఐకి అయితే అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఈ నేపథ్యంలోనే కవిత హరీష్ రావు గారిని ఉద్దేశించి అండ్ అలాగే సంతోష్ గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ వల్లనే కేసీఆర్ గారికి మరక వచ్చిందంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అయితే కవితను సస్పెండ్ చేసింది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అయితే ఒక ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఫైనల్ గా సిబిఐకి అయితే అప్పగించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని. అలాంటిది నిన్న హరీష్ రావు గారిని ఉద్దేశించి సంతోష్ రావు గారిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు కవిత. సో పార్టీ మీద వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కవితనైతే బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మరో పార్టీ కవిత కొత్త పార్టీ ప్రకటించే అవకాశం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? కవిత కల్లోలం, కవిత భూకంపం. కల్లోలం సృష్టిస్తోందా, భూకంపం పుట్టిస్తోందా? ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ బీఆర్టీఎస్ఆ, ఏ పార్టీ పెడుతోందా? తెలంగాణ బహుజన రాష్ట్ర సమిత, టీబీఆర్ఎస్, లేకపోతే టీటీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితిని ఆమె పునరుద్ధరిస్తోందా? లేకపోతే తెలంగాణ జాగృతి అనే పార్టీ పెడుతోందా? కవిత పార్టీ పెడితే తెలంగాణ రాజకీయాల్లో మార్పులు ఎలా ఉంటాయి? ఇప్పుడు కవితకి నష్టమా, బీఆర్ఎస్కి నష్టమా? ఆమెను సస్పెండ్ చేయటం ద్వారా బీఆర్ఎస్ ఏం సాధించింది? ఒకటి, ఆమెను ఎందుకు బహిష్కరించలేదు? ఇప్పుడు నిన్న ఏంటంటే నిన్న బహిష్కరిస్తున్నారు అన్నారు. బహిష్కరణ కాస్త సస్పెన్షన్గా మారడం ఏంటి? ఇప్పుడు ఈటెల రాజేందర్కి ఒక న్యాయం, కవితకు న్యాయమా అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అంటే బీసీలో అయితే బహిష్కరిస్తారా? సొంత సామాజిక వర్గం అయితే కేవలం సస్పెన్షన్తో సరిపెడతారా? గతంలో టీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినటువంటి వాళ్ళు, సస్పెండ్ కాదు బహిష్కరణకు గురైన వాళ్ళు, బహిష్కరణ వల్ల 6 ఏళ్ల పాటు ఇంకా ఆ పార్టీలో వీళ్ళకి సభ్యత్వం ఉండదు. అంటే కూతురని వెసులుబాట. ఇక్కడ ఒకటి, నిజంగా కూతురనే ప్రేమ ఉంటే కేసీఆర్ అసలు మరి ఢిల్లీ జైలుకి ఎందుకు వెళ్ళలేదు? కవిత పార్టీ కార్యకలాపాలకి ఆమె మరి వ్యతిరేకంగా పాల్పడుతోంది అనుకుంటే ఆమె అవినీతి కుంభకోణంలో అరెస్ట్ అయినప్పుడు ఎందుకని సస్పెండ్ చేయలేదు? ఈ సస్పెన్షన్ నిజంగా కవిత అరెస్ట్ రోజు కనుక జరిగి ఉంటే అబ్బో అసలు నిప్పులాంటి పార్టీ అనుకునేవాళ్ళు, అవినీతిని సహించడు కేసీఆర్ అనుకునేవాళ్ళు, కూతురు పైనే మరి వేటేశాడన్న మంచి పేరు వచ్చేది కదా. అంటే ఇప్పుడు ఈ సస్పెన్షన్ ద్వారా ఇచ్చిన సందేశం ఏంటి? ఇప్పటికీ తనేమంటోంది, మా నాన్న దేవుడు అంటోంది, దేవుడు చుట్టూ దెయ్యాలంటోంది. 2 సింక్ అవట్లా. దేవుడు ఉండేది దేవాలయంలో, దెయ్యాలు ఉండేది శ్మశానంలో. దెయ్యాలున్న చోట దేవుడు ఉండడు. దేవుడి దగ్గరికి అసలు దెయ్యాలే రాలేవు కదా. అంటే ఇప్పుడు ఒక దెయ్యం పేరు బయట పెట్టింది హరీష్ రావు అని, ఇంకో దెయ్యం సంతోష్ అని. ఇప్పుడు హరీష్ రావు సంతోష్ని విమర్శిస్తే మీరు సస్పెండ్ చేసేస్తారా? సరే, ఇంకొకటి, హరీష్ రావు సంతోష్ గారి వల్లనే అవినీతి జరిగింది అంటూ ఆవిడ క్లియర్ గా ఓపెన్ గా చెప్పారు. అంటే నాన్నగారికి తెలియకుండానే అవినీతి జరిగిందంటూ అని చెప్పొచ్చు అంటారా? ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళ అన్నేమో కేసీఆర్ ప్రియ శిష్యుడు హరీష్ రావు అన్నాడు. కేసీఆర్ శిష్యుడు హరీష్ రావు చూసారా అసెంబ్లీలో కాళేశ్వరం మీద ఎలా మాట్లాడాడో, 6 అడుగుల బుల్లెట్ అన్నాడు. ఇప్పుడు శిష్యులు అవినీతి గురువుకు తెలియకుండా చేస్తారా? అంటే ఇళ్లల్లో ఒకడు ఏంటంటే గుడిని మింగేవాడు ఒకడైతే గుళ్ళో లింగాన్ని మింగేవాడు ఒకడనమాట. మొత్తం తెలంగాణనే మింగేశారు. ఎందుకు ఇంకా ఇన్ని మాటలు ఎందుకు? వీళ్ళందరూ కూడా గుళ్ళో లింగాన్నో కాదు, మొత్తం తెలంగాణనే మింగేశారనమాట. అంటే 10 లక్షల కోట్ల అప్పుల్లో ఎందుకు మరి కూరుకుపోయింది? దగ్గర 8 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు. అంతకుముందు సంపన్న రాష్ట్రం ఏది తెలంగాణ అనేది విభజన జరిగిన నాడు 100 కోట్ల మిగులు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రం, సంపన్న రాష్ట్రం. అలాంటిది ఎందుకు మరి 7-8 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది? 1,00,000 కోట్లు ఇక్కడే
ఏది ఆ 1,00,000 కోట్లు వీళ్ళు ఆ కాళేశ్వరం కట్టింది నిజంగా రైతుల మీద ప్రేమతోన, కుంగింది 3 పిల్లర్లేగా అంటారు. అవును. ఇప్పుడు నీ ఇంటికి 3 పిల్లర్లు కుంగితే ఆ ఇంట్లో నువ్వు ఉంటావా? అడిగే వాళ్ళకి మన ప్రశ్న, మీ ఇంటికి ఉన్నటువంటి దాంట్లో ఒక పిల్లర్ గుంగినా నువ్వు బయటికి వెళ్ళిపోతావే, జీహెచ్ఎంసీ ఎమ్మటే ఖాళీ చేయమంటది కదా. 3 పిల్లర్లే కదా అవి బాగు చేయించుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఇవాళ కుంగింది కాళేశ్వరం కాదు, కుంగింది తెలంగాణ. మొత్తం రాష్ట్రాన్ని కుంగగొట్టారనమాట. 1,00,000 కోట్లు. ఇప్పుడు అదేంటి, అది ఒక వైట్ ఎలిఫెంట్. కాళేశ్వరం ద్వారా నీకు ఇప్పుడు ఎన్నాళ్ళైనా కేసీఆర్ ఓడిపోయి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో 30,000 కోట్లు దానికి పెట్టారు. దేనికి? కాళేశ్వరానికి. కాళేశ్వరం నిర్వహణకు అయ్యే ఖర్చే సంవత్సరానికి 15,000 కోట్లు. కరెంటు బిల్లే 5,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి అనమాట. ఒక తెల్ల ఐరావతం. ఇప్పుడు ఒకటి స్పష్టంగా ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది, దాన్ని కాస్త పీసీసీ కమిషన్ అంటారు. ఎన్డీఆర్ఎస్, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ, మరి ఆ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, సిబిఐకి ఎందుకు ఇచ్చారని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎంక్వైరీకి సిబిఐకి ఇస్తే రేవంత్ రెడ్డి బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. అంటే అది కూడా బీఆర్ఎస్ బీజేపీతో విలీనం అవుతుందంటూ కూడా అంతకుముందు వార్తలు అయితే వినిపించాయి సార్. సో ఇప్పుడు ఒక ట్విస్ట్ ఇస్తూ సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పచెప్పడం వెనకాల సీఎం రేవంత్ రెడ్డి గారి రాజకీయ వ్యూహం ఏమైనా ఉందంటారా? ఇక్కడ వ్యూహాలు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎన్నికలప్పుడే వ్యూహం రాజకీయం. ఇప్పుడు ఏంటి, ఇంకా సమీపంలో ఎన్నికలు ఏం లేవు, ఇంకా 3 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఎన్నికలు వస్తాయి. 3 ఏళ్ల ముందు వ్యూహాలు బనుతారా? రద్దయిపోతాయి. కాకపోతే ఒకటి, అవినీతిలో కూరుకుపోయిన మాట వాస్తవం. కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ కేసు, అల్లుడేమో కాళేశ్వరం కేసు. మరి అసలు పెద్దసారిగా మరి ఎన్ని కుంభకోణాలు. ఇప్పుడు ఇలా గుర్తేంటి, కారుకి వీళ్ళు 4 టైర్లు అంట. ఎవరు? హరీష్ రావు, కవిత, లేకపోతే హ్యాపీ రావు, ఈ సంతోష్ రావు, కేటీఆర్. ఒక కారు ఊడిపోయిందా? అంటే ఇప్పుడు ఒకటి, మొన్నటిదాకా ఏమనుకున్నారు, అసలు ఇవాళ బీఆర్ఎస్ బతికి బట్టగట్టగలదా? రజతోత్సవ సభ నాడు ఏమని చెప్పాడు కేసీఆర్? అసలు ఎందుకని కేసీఆర్ దీనిపైన ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు? నిన్న మీటింగ్ పెట్టాడు, ఇవాళ ఒక మీటింగ్ పెట్టాడు. సస్పెన్షనే కాదు కదా, ఇక్కడ సమీక్ష అవసరం. కవిత లేవనెత్తినటువంటి అంశాలపైన ఒక్కళ్ళన్న స్పందించారా, మాట్లాడారా? రేవంత్ రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగంలో పేజీ నంబర్లతో సహా చెప్పాడు. పేజ్ 63, 64, 65, 95 మొత్తం ఇలా ఉన్నాయి. హరీష్ రావు అసలు మరి పీసీ ఘోష్ దగ్గర ఒప్పుకున్నాడంట. ఎందుకు మీరు సంతకాలు పెట్టారు అంటే, మామ ఒత్తిడి, మా బావమరిది ఒత్తిడి తట్టుకోలేక నేను సంతకం పెట్టానని తన నిస్సహాయత వ్యక్తం చేశాడు హరీష్ రావు అని చెప్పింది ఎవరు? ముఖ్యమంత్రి. చెప్పింది ఎక్కడ? శాసనసభలో. ఇంతవరకు హరీష్ రావు దాన్ని ఎందుకు ఖండించలేదు? సవాల్ ఎందుకు చేయలేదు? అది రుజువు చేస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా, అసలు నేను అసలు రాజీనామా చేస్తా సిద్దిపేట ఎమ్మెల్యే కానీ సవాల్ చేయొచ్చు కదా. ఇక్కడ మొత్తం సంతోష్రావు పాత్ర ఏంటి? కేటీఆర్ అసలు ఏంటి ఆయన? ఇప్పుడు ఆయన గ్రీకు వీరుడా, లీకు వీరుడా? ఇప్పుడు ఆ లేఖ ఎవరు అసలు లీక్ చేశారు? ఒకటి మాత్రం వాస్తవం, ఏది, కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం కూతుర్ని బలి తీసుకుంటారా? ఇప్పుడు ఎంతమంది కూతుళ్ళు రాజకీయాల్లో లేరమ్మా. ఇప్పుడు కణిమొళి కరుణానిధి కూతురుగా, మరి ఆమె అసలు జాతీయ స్థాయిలో ఆమె రాజకీయం, స్టాలిన్ ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చేసుకుంటున్నారు. సుప్రియా సూలే శరద్ పవార్ కూతురు బ్రహ్మాండంగా అక్కడ చేసుకుంటోంది. ఎక్కడ? మహారాష్ట్రలో. మరి వాళ్ళకి ఒక పార్టీని మెయింటైన్ చేసుకుంటున్నారు, అటు జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రియాంక, రాహుల్ గాంధీ చెల్లెలు, వాళ్ళు మాత్రం అన్న చెల్లెళ్ళు కాదా? చెల్లి రాజకీయాల్లోకి వస్తే అసూయపడే అన్ననేమని అనాలి? ఇక్కడే చూస్తున్నాం ఈ దౌర్భాగ్యం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే చూస్తున్నాం. షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డికి జలసి, తనకన్నా బాగా మాట్లాడుద్ది, తనకన్నా జనంతో బాగా కనెక్ట్ అవుద్ది, మా నాన్నలాగానే రాజశేఖర రెడ్డిని తలపిస్తుందని నువ్వు అసూయ పడితే ఏమొస్తుంది? కవిత అంటే కేటీఆర్కి అసూయ,
అసూయే వీళ్ళ నాశనానికి ప్రధాన కారణం అన్నమాట. ఏదైనా ఉండొచ్చు కానీ నీకు సార్ అసూయ మాత్రం ఉండకూడదు. అసూయ మనిషిని నిలువున కాల్చేస్తుంది. మనిషిని కాదు, ఇప్పుడు పార్టీలను కాల్చేస్తుంది అనమాట. ఓకే సార్, నమస్తే. నమస్తే.